అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మీకు మొదటి లిస్టులో ఇల్లు రాకపోయినా రెండో లిస్టులో ఇల్లు ఎలా సంపాదించుకోవాలి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీ అకౌంట్లో 5,00,000 పడే వరకు మన ఛానల్లో సూచనలు సలహాలు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిలేటివ్స్కు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. కొత్త డిజైన్తో ఇందిరమ్మ ఇండ్లు మున్సిపల్ నోటిఫికేషన్కు ముందుగానే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అంటూ మరి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేయడం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక పట్టణాల్లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కార్యాచరణ, సొంతింటి కల నెరవేరుస్తామంటూ సంకేతాలు, పట్టణాల్లో హడ్కో నిధుల నిబంధనల అమలు, రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేయాలని చూస్తుంది. కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్న మంత్రివర్గ ఉపసంఘం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఫిబ్రవరిలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలు ముందే రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇక ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారకుండా నోటిఫికేషన్ ముందుగానే జీవో వెలువరించే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేరుస్తామంటూ సంకేతాలు ఇస్తూ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టే దిశగా కాంగ్రెస్ సర్కార్ అంతర్గత సమాలోచనలు చేస్తుంది. ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో భరోసా నింపేలా సానుకూల సందేశమిస్తూ ఓవైపు ప్రభుత్వం, మరోవైపు పార్టీ సంయుక్త కార్యాచరణతో ముందడుగు వేస్తుంది. అదే క్రమంలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి స్వల్ప మార్పులు చేస్తూ వెసులుబాటు కూడా ఇక్కడ చేస్తుంది. ఇక కొత్త డిజైన్తో ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం ఇక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఏది ఏమైనా ఇప్పుడు ఇస్తున్న 5 లక్షలు అయితే సరిపోవు కాబట్టి కనీసం 10 లక్షలు ఇచ్చేలా ప్రభుత్వం కూడా బడ్జెట్ను కూడా పెంచాలి. తర్వాత కొత్త డిజైన్తో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేటువంటి పథకాన్ని తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఇక పట్టణాల్లో హడ్కో నిబంధనలు అమలు చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. దీంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇండ్ల డిజైన్ మారనుంది. వారం 10 రోజుల్లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సైతం మొదలుపెట్టి ఎన్నికలకు వెళ్లాలన్న కోణంలో మంత్రివర్గ ఉపసంఘం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇక పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాల సొంతింటి కలను నెరవేర్చి తీరాలన్న గట్టి పట్టుదలతో రేవంత్ రెడ్డి సర్కార్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా కొత్త రూపంతో ఇంటి నిర్మాణం ఉండేలా డిజైన్ మార్చనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇందిరమ్మ పథకం ఇండ్ల డిజైన్ తరహాలోనే సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్తో పాటు చిన్నపాటి వరండా ఉండేలా సరికొత్త రూపంలో ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం పీఎం ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా రాష్ట్రానికి సమకూరే నిధులకు అదనంగా 50% నిధులను రాష్ట్ర ప్రభుత్వం జోడించి నూతన వరవడితో ఈ పథకాన్ని పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే కేబినెట్లో చర్చించి ఆమోద ముద్ర కూడా వేశారు. అడ్కో నిబంధనల ప్రకారం ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన డబుల్ బెడ్రూమ్ డిజైన్ను మార్పు చేయడం తప్పనిసరిగా మారుతుంది. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో నుంచి 8,000 కోట్ల నిధులను కూడా రుణ రూపంలో తీసుకున్నారు. రుణం కావాలంటే ఆ సంస్థ మార్గదర్శకాలు అనుసరించడం తప్పనిసరి కావడంతో పేదల ఇంటిని సరికొత్త రూపంలో ఆవిష్కరించేలా ఆర్ఎండ్బి, హౌసింగ్, ఇంజనీరింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఈ ఏడాది ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేసి ఇదివరకే జరిగిన బడ్జెట్ సమావేశాల్లో 7,500 కోట్ల నిధులను కూడా కేటాయించింది. అధికార వర్గాల సమాచారం మేరకు వారం 10 రోజుల్లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. త్వరలో సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆవిష్కరించే దిశగా కసరత్తు కూడా జరుగుతోంది. ఇందిరమ్మ ఇండ్ల పాత డిజైన్లకు దాదాపు సమీపంలోనే కొత్త డిజైన్ ఉంటుందని, అందులో హడ్కో నిబంధనలు, కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాల్సి వస్తుందని సంబంధిత అధికారులైతే చెప్తున్నారు. పీఎం ఆవాస్ యోజన ప్రకారం తమకు అనుకూలమైన డిజైన్లలో ఇళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఉన్నాయి. కానీ హడ్కో రుణం రావాలంటే మాత్రం ఆ హడ్కో సంస్థ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఇండ్ల డిజైన్ రూపొందించి డిపిఆర్ను సమర్పించాల్సి ఉంటుంది. ఇక 80 లక్షలకు మించిన దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు 80 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. వీటిలో అర్హత కలిగిన వాటిని ప్రభుత్వం ఎంపిక చేయనుంది. అర్హత కలిగి వారికి 5 లక్షల వరకు ఆర్థిక సాయం లభించనుంది. లబ్ధిదారులు 4.5 లక్షల మందికి 5 లక్షల చొప్పున మంజూరు చేసేందుకు మొత్తం 22,500 కోట్లు అవసరం కానున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో 7,740 కోట్లు మాత్రమే కేటాయించారు. రివైజ్డ్ ఎస్టిమేషన్లో ఆ నిధులు పెంచుతారా లేదా అన్న విషయం సందిగ్ధంగా ఉంది. అదే సమయంలో కేంద్ర గృహ నిర్మాణ శాఖ ఆధీనంలోని సంస్థ హడ్కో నుంచి 8,000 కోట్ల రుణం సేకరించాలని చేసిన ప్రయత్నాలు దాదాపు ఫలించాయి. కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి 1,50,000 చొప్పున నిధులు అందే అవకాశం ఉంది. అయినా ఇంకా 500 కోట్ల వరకు లోటు ఏర్పడనుంది. త్వరలో బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతాయి కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాల్లో ఇందిరమ్మ ఇండ్లకు భారీగా నిధులు కేటాయించాలి. ప్రస్తుతం ఇస్తున్న 5 లక్షలు కూడా 10 లక్షలకు పెంచాలి. ఇందిరమ్మ ఇండ్లను కొత్త డిజైన్లో మంచి ఆధునికంగా నిర్మించి ఇందిరమ్మ ఇండ్ల ఆశావాళ్ళందరికీ సొంత ఇంటి కల నెరవేర్చేలా ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3గా అప్లికేషన్లన్నీ విభజించారు.
ఇప్పుడు లిస్ట్ 1లోకి ఇస్తున్నారు. లిస్ట్ 2 వాళ్ళకి కూడా మరి త్వరలో సెకండ్ లిస్ట్‌లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ అయితే ఉంది. మరి బడ్జెట్ లోపు ఈ మార్చ్, ఫిబ్రవరి లోపు ఖచ్చితంగా కొత్త లిస్ట్, సెకండ్ లిస్ట్ పెట్టి అందరికీ సొంత ఇంటి కల నెరవేర్చాలని చెప్పి కోరుకుందాం. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మీకే సందేహాలున్నా, మీకు డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్‌లో పెట్టండి, క్లియర్ చేస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.